నాకైతే ఈ బ్లౌజ్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసి చాలా రోజులు అయిందన్నమాట. నేను ఇన్ని రోజులు 30, 36, 40, 42 ఇలాంటి బ్లౌజ్లే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. చాలా రోజులకి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కట్టింగ్ అంతా నేను షార్ట్ వీడియోల ద్వారా పెట్టాలి అని అనుకుంటున్నాను. టేప్ కూడా యూజ్ చేయడం లేదు నేను ఈ కటింగ్కి స్టిచ్చింగ్కి. చూడండి, ముందుగా మార్కింగ్స్ అయితే చూసారుగా, బ్యాక్ బెల్ట్ కోసం మార్క్స్ వేసుకున్నాను అన్నమాట. అది కింద వచ్చేసి నేను పొద్దుపాటు వేసుకున్నాను. తర్వాత బ్యాక్ బెల్ట్ కోసం ఖర్చు అవసరం పడుతుంది కదా, ఆ ఖర్చు కోసం కూడా 1 మార్క్ అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ చూసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కలిపేసి పట్టేసుకోండి. మనకు సాగదీయకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ 2 మార్కింగ్స్ వేసుకుంటే మనకు స్కేల్తో లైన్ కలపడానికి ఈజీగా ఉంటుంది అనమాట. స్కేల్ తీసేసుకొని కలిపేసుకోండి. తర్వాత మనకు ఖర్చు అనేది వాడాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అతికించుకోవడానికి ఖర్చు అవసరం పడుతుంది కదా, ఆ ఖర్చు కోసం అన్నమాట. మీరు అలాగే ఆది బ్లౌజ్ నుంచి ఖర్చు తీసేసుకొని మార్క్ వేసేసుకోవచ్చు, లేదంటే అందాజ్ మీద కూడా వేసేసుకోవచ్చు. మీకు ఎంత అయితే అవసరం పడుతుందో అంత ఖర్చు అయితే తీసేసుకోండి. 1/2 ఇంచ్ తీసుకున్నా కూడా బెస్టే బిగినర్స్ అయితే. తర్వాత మనం వచ్చేసి చెస్ట్ మార్క్ వేసుకోవాలన్నమాట. ముందుగా బ్యాక్ బెల్ట్ మార్క్ వేసుకున్నాం, బ్యాక్ బెల్ట్ ఖర్చు కోసం మార్క్ వేసేసుకున్నాం, తర్వాత బ్యాక్ పార్ట్ హైట్, తర్వాత ఖర్చు. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూసుకోవడానికి హుక్సెస్ అయితే పెట్టేసేయండి. అలా బ్యాక్ పార్ట్లో చూడండి నేను ఎలా అయితే సర్దుతున్నాను అలా నీట్గా సర్దేసుకోండి. నీట్గా సర్దేసుకొని నెక్ కింద టక్స్ పైన మనకైతే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మంచిగా బ్లౌజ్ని అయితే అలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి ఆ 2 ఫోల్డింగ్స్ని కలిపేస్తే తర్వాత నెక్ దగ్గర మనకు అక్కడ వస్తుంది కదా క్లాత్, అది అలా పట్టేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ ఈజీగా వస్తుంది అన్నమాట. చూసారా, అలా కొంచెం సాగదీసినట్టు పట్టేసుకోండి, చెస్ట్ లూజు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇవి కొన్ని బ్లౌజులకి మాత్రమే ఈ మెథడ్, అన్ని బ్లౌజులకి సరిపోవు, కొన్ని బ్లౌజులకి మాత్రమే. తర్వాత చూడండి నేనైతే అలా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని నడుము లూజ్ కోసం అలా మార్క్ అయితే వేసేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ అలా కలిపేసుకుంటే ఇక నడుము లూజు చెస్ట్ లూజ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్స్ మాత్రం టక్స్ రావాలన్నమాట. బ్యాక్ పార్ట్కు టక్స్ వస్తాయి కదా, కరెక్ట్ ఆ గ్యాప్ ఎంత ఉంటే ఆ గ్యాప్లోనే రావాలి. 1 ఇంచ్ ఉంటే 1 ఇంచ్ అంత గ్యాపే, ఆ 1 ఇంచ్ టక్స్ అనేది సరిపోవాలన్నమాట 2 టక్స్లకు. అలా మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో చూడండి, నేను పార్ట్ 4 అని స్టిచ్చింగ్ వీడియో పెట్టాను, అది చూడండి అర్థమవుతుంది. తర్వాత ఖర్చు 3 ఫింగర్స్ తీసుకోవచ్చు, 4 ఫింగర్స్ తీసుకోవచ్చు అన్నమాట, అది మన ఇష్టం. ఇప్పుడైతే నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఇక నెక్, షోల్డర్స్, చంక డౌన్ మాత్రమే మిగిలింది. ఈ మెజర్మెంట్స్ అయితే నేను మరో వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి.